ప్రభునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలండి. రండి, ఈరోజు మనం మంచి సమరయుని గురించి ప్రభు తెలియచేసినటువంటి ఆ వృత్తాంతములో ఉన్న నీతిని గురించి ధ్యానించుదాం, ప్రార్థించుదాం. తల్ల వంచండి, ప్రార్థనాపూర్వకంగా ధ్యానంలో మనం కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనములు. మీ వాక్యము ధ్యానం చేయుటకు నీ బిడలముగా ఆశపడుతున్నాం, కనికరించండి. పవిత్రమైన మీ వాక్యమును సరైన రీతిని ధ్యానించుటకు మా యొక్క ఆలోచనలు, తలంపులు, మా హృదయ భావనలు చాలవు నాయన. ఎందుకంటే మేము మనుష్య మాతృలము. దయతో కనికరించి పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మాలో ఉంచి మీ వాక్యమును చక్కగా క్రమముగా ధ్యానించి మా హృదయంలో పదిలపరుచుకొని జీవితంలో అనుసరించినట్లుగా కూడా మమ్మల్ని శక్తిమంతులను చేయమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనము గలతీ పత్రిక 3వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. యేసు క్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనం నుంచి 37వ వచనం వరకు ఏర్పాటు చేయబడింది. ఇందులో నుంచి మనం 29వ వచనం చదువుదాం. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగెను. అందుకు యేసు ఇట్లనెను, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ మరోసారి శుభాలండి. ఈరోజు త్రిత్వం తర్వాతి 13వ ఆదివారం సామాన్య సరణిలో ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు ధ్యానించకముందు ఈరోజు మన సంఘ చరిత్ర ప్రకారం హోలీ క్రాస్ డే, పరిశుద్ధ శిలువ దినోత్సవము, మహోత్సవము. క్రైస్తవ సంఘము దీన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి అనుసరిస్తూ ఉంది, జరిగిస్తూ ఉంది. ఎందుకు దీన్ని జరిగిస్తున్నారు అని మనం చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును అని చెప్పాడు. కనుక ఆయన తన మరణాన్ని గురించి, ఎలా మరణిస్తాడో ఆ శిలువ మరణాన్ని గురించి తెలియజేశాడు. అంటే శిలువలో ఎత్తబడటం ద్వారా ఒక ఆకర్షణ ఆయన చూపించగలుగుతున్నాడు అన్నమాట. కాబట్టి శిలువ అనేది ఒక బలమైన ఆకర్షించే మహత్తరమైనటువంటిదిగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు వారు శిలువ లేకుండా మహిమను కోరుకోలేదు. ఆయన శిలువ అనేటువంటి ఒక అవమానకరమైన, ఇబ్బందికరమైనటువంటి సంగతిని స్వీకరించాడు, తన జీవితంలోకి అనుమతించాడు. ఇతరుల పట్ల లోకమును రక్షించడం కోసమే దాన్ని ఆయన ఒప్పుకున్నాడు, స్వీకరించాడు. అలాగే విశ్వాసి కూడా తన జీవితంలో సిలువను కలిగి ఉండాలని ఆయన చెప్పాడు. నన్ను వెంబడించేవాడు సిలువను ఎత్తుకుని రావాలని చెప్పాడు. కనుక మన జీవితంలో కూడా సిలువ విలువనిచ్చేదిగా ఉంటుంది జీవితానికి. సిలువ లేని జీవితం, విశ్వాస జీవితం, అది విలువ లేనిదిగా ఉంటుంది. కనుక మన జీవితంలో కూడా ప్రభువు ఏ రీతిగా సిలువను భరించాడో మనం కూడా ధరించటమే కాదు, భరించే వారిగా కూడా ఉందామని మీకు తెలియచేస్తున్నాను. రేపు 15వ తేదీ నేషనల్ ఇంజనీర్స్ డే. మన సంఘాలలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమంది వివిధ రకాలుగా ఇంజనీర్స్గా పనిచేస్తున్నారో మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. సెప్టెంబర్ 16వ తేదీ వరల్డ్ ఓజోన్ డే. ఓజోన్ పొర దెబ్బతింటుంది మనం వాడుతున్నటువంటి ఇంధనాలు మొదలైన వాటి వలన. కనుక జాగ్రత్తగా ఉండాలని తెలియచేయబడుతున్నది.
ఇక స్నేహితులారా, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుదామండి. ఈరోజు మనం చదివినటువంటి లేఖన భాగాల్లో లూకా సువార్త పొరుగువారి పట్ల ప్రేమను కలిగి ఉండాలని తెలియచేస్తుంది. లూకా అసలు సువార్త ఎందుకు రాశాడు? క్రీస్తు శకం 60 తర్వాత లూకా సువార్తను రాశాడు. ఎందుకు రాశాడంటే, ఓ థియోఫిలా, నేను అనేక మంది యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన బోధన గురించి, జరిగిన సంగతుల గురించి రాయటానికి పూనుకున్నారు, కానీ నేను కూడా రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నానంటే పరిష్కారముగా నేను దీన్ని రాస్తున్నాను అన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అంటే ఏవో సమస్యలు తలెత్తినాయి, ఆ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించటం కోసమై ఒక చక్కని సమాధానంగా, ఒక మంచి పరిష్కారంగా ఈ సువార్త రాయబడిందన్నమాట. ఇది క్రీస్తు శకం 60 తర్వాత రాయబడింది కదా. అసలు మనం చదువుకున్న గలతీ పత్రిక ఎప్పుడు రాయబడింది? గలతీ పత్రిక క్రీస్తు శకం 48 లేక 50 ఆ ప్రాంతంలో రాయబడింది. అంటే సువార్తలు రాయబడక ముందే 10 సంవత్సరాలకు ముందే ఈ గలతీ పత్రిక రాయబడింది. పౌలు గలతీ పత్రికను, దాని తర్వాత దెస్సలోనిక పత్రికను, తర్వాత కొరింథీ పత్రికను, వీటిని సుమారుగా 3-4 సంవత్సరాల్లో రాశాడు. ఎందుకు రాశాడు? గలతీ సంఘంలో గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయంలో మనం చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచి ఉన్న వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. భిన్నమైనటువంటి సువార్త తట్టు. 3వ అధ్యాయం 1వ వచనం, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను అని అంటాడు. అంటే యేసుక్రీస్తు వారి సంబంధించినటువంటి సువార్త లోకంలోకి దూరంగా వెళ్ళకముందే, దానికంటే ముందే భిన్నమైన సువార్త, యేసుక్రీస్తు వారు చెప్పిన బోధలను, యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలను తప్పు విధానంలో బోధిస్తున్నవాడు, వాటిని మ్యానిపులేట్ చేసి వంచనతో బోధిస్తున్నటువంటి వారు అనేకులు బయలుదేరారు. కనుక వాళ్ళందరి చెబుతున్న బోధ తప్పు అని చెప్పడం కోసం ఈ పత్రికను రాశాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి 2 పుస్తకాలు కూడా పరిష్కారం కోసం రాయబడ్డాయి. సమాజంలో యేసుక్రీస్తు వారి బోధకు సంబంధించి, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన జీవితానికి సంబంధించి ఏర్పడినటువంటి సమస్యలను పరిష్కరించుటకు చేయబడ్డాయి. కాబట్టి ప్రియులారా, మనము ఈ 2 పత్రికలను చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దామండి. వీటిలో నుంచి మొదట లూకా సువార్తలో మంచి సమరయుని గురించి చెప్పబడింది. ఆ మంచి సమరయుడు విషయం రాయక ముందు మనకు టెక్స్ట్లో లూకా సువార్త 10వ అధ్యాయం 23వ వచనం నుంచి కూడా చెప్పారు. అక్కడ ప్రభువు శిష్యుల యొక్క బ్లెస్సింగ్ని, వాళ్ళు పొందినటువంటి ఒక ఆశీర్వాదకరమైన స్థితిని, పూర్వపు ప్రవక్తలు మొదలైన వాళ్ళందరూ మీరు ఏది చూశారో అది చూడాలని ఆశపడ్డారు, కానీ చూడలేకపోయారు. కానీ మీరు చూడగలిగారు, మీ జీవితాలు ధన్యము అని ప్రభు వారికి తెలియచేశాడు. అంటే 70 మంది వెళ్ళి సువార్త ప్రకటించి దయ్యాలు కూడా మీ నామంలో భయపడిపోతున్నాయి అని చెప్పినప్పుడు ప్రభువు ఈ సంగతిని తెలియచేశాడు. ఆ తర్వాత ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. ఆయన గారు వచ్చి 25వ వచనంలో, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నోటుకు నేనేమి చేయాలి అని అడిగాడు. మొదటి ప్రశ్న. అందుకు ప్రభువు అన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలను ధర్మశాస్త్రమందు ఏం రాయబడిందో దాన్ని నువ్వు పాటించు అన్నాడు. అప్పుడు ధర్మశాస్త్రమందు ఏం రాయబడిందో ఇతడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నువ్వు బాగా చెప్పావు, నువ్వు అలా చెయ్యి అని చెప్పేసి ప్రభువు చెప్పాడు. అట్లాగా అయితే దేవుడు ఎవరో తెలుసు ఆరాధించడానికి. ఇక్కడ 2 ఆజ్ఞలు ఉన్నాయి కదా. మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించే ఆజ్ఞ. ఎవరిని ప్రేమించాలో ఆ దేవుడు నాకు తెలుసు, కనుక ఆయనకు చేయాల్సినటువంటి ఆరాధనలు, అర్చనలు, కానుకలు, ఉపవాసాలు మొదలైనవన్నీ కూడా చేస్తూ ఉన్నాను. కానీ పొరుగువాడని కూడా ఉంది కదా అక్కడ. ఆ పొరుగువాడు ఎవడో చెప్పాను అన్నాడు. ఆ పొరుగువాడు ఎవడో వాడిని ప్రేమించడానికి అది కూడా చేస్తాను, అది కూడా చెప్పమన్నాడు. అప్పుడు ప్రభువు యెరూషలేము నుంచి యెరికో వెళ్ళే దారిలో దొంగల చేత కొట్టబడిన ఒక వ్యక్తి కొన ఊపిరితో ఉన్నాడు. ఎవరో ఒకళ్ళు అతను సహాయం చేయాలి, తనకు తానుగా ఏం చేసుకోలేడు. అలాంటి పరిస్థితులలో అక్కడికి ఒక యాజకుడు వచ్చాడు. ఆ దారిలో
చూసి వెళ్ళిపోయాడు, ఏం సహాయం చేయకుండా. ఒక లేవీయుడు వచ్చాడు, అతను కూడా చూసి వెళ్ళిపోయాడు. కానీ ఒక అన్యుడు, ఈ ధర్మశాస్త్రం దేవుణ్ణి ఆరాధించని తెలియనటువంటి ఒక అన్యుడు సమరయుడు వచ్చాడు. అతను మాత్రం అతనికి కావలసినవన్నీ చేశాడు, సహాయం చేశాడు, అతను బ్రతికించాడు, తీసుకుని వెళ్ళి ఊరిలో చేర్చాడు. అక్కడ కావాల్సిన వైద్య సేవలు మొదలైనవి కూడా అందించి అతను వేరే ప్రయాణం వెళుతూ తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు నేనే జవాబుదారిని, అతన్ని జాగ్రత్తగా చూడండి అని ఆ పూటకోళ్ళవాని అతను కూడా వాగ్దానం చేసి వెళ్ళాడు. కనుక వీళ్ళలో ఎవడు అతనికి పొరుగువాడు చెప్పన్నప్పుడు అతడు ఇప్పుడు కూడా కరెక్టే చెప్పాడు, సమరయుడే అని అన్నాడు. నువ్వు కూడా వెళ్ళి అలాగే చేయని ప్రభువు చెప్పాడు. నిత్య జీవాన్ని పొందటానికి చేయవలసినటువంటి 2 సంగతులు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, దేవునిని ప్రేమించాలి. 2, పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఈ 2 ఉండాలి అని ఇక్కడ తెలియచేయబడుతుంది. ఎవరైతే ఈ రెండింటిని చేయగలుగుతూ ఉంటారో వారు నిత్య జీవాన్ని పొందేటువంటి నిజమైన వారసులు అని మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి ఇలా ఎవరెవరు చేయగలిగారు బైబిల్లో ఒకసారి మనం క్లుప్తంగా వారిని గురించి చూసినట్లయితే, నెంబర్ 1, ద ఫస్ట్ సమారిటన్ ఎవరంటే మోషే మొదటి సమరయునిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సమరయ అనేది జాతిని గురించి నేను మాట్లాడట్లేదు. సమరయ ఈ వృత్తాంతంలో, ఈ ఉపమానంలో చెప్పబడినటువంటి మంచి సమరయుడు లాంటి పనులు చేసిన వాడు మోషే అని చెబుతున్నాను. మోషే దగ్గరకు ప్రజలు, ఇశ్రాయేలీలు వచ్చారు మోషే వెళ్ళగానే. ఎందుకని మోషే దగ్గరకు వచ్చారు? ఎవరు పంపించారు వాళ్ళని మోషే దగ్గరికి? మోషే అవసరం వాళ్ళకుందని వాళ్ళకి ఎలా తెలుసు? వీటన్నిటికి గల కారణం ఏంటంటే వారు అనుభవిస్తున్న బానిసత్వం. బానిసత్వం ఒకటండి, బానిసలుగా కొనుక్కొనో అమ్ముకొనో వాళ్ళతో బానిసత్వం చేయించుకోవటం వేరు. అంటే దానిలో కోపము, ఈర్ష్య, ద్వేషాలు ఇలాంటివి ఏముండవు. కానీ ఇక్కడ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో అనుభవించిన బానిసత్వం అలాంటి బానిసత్వం కాదు. ఇది హేట్ నుంచి, ద్వేషము నుంచి పుట్టుకొచ్చినటువంటి బానిసత్వం. నిర్మాకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాడు. ఆ తర్వాత అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరించకుండునట్లు మనము వారి యెడల యుక్తిగా జరిగించుదము రండి. లేని యెడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు రామ్సేసును పితోమును పట్టణములను కట్టిరి. చూడండి, ఇజ్రాయేలీలకు బానిసత్వం ఆ దేశస్థుల ద్వేషమును బట్టి వచ్చింది. ద్వేషమును బట్టి, జాతిని బట్టి ద్వేషించుట. కొంతమంది మనుషులు ఎదుటివారిని విభజించి, ద్వేషించి, అణగద్రొక్కటానికి, ఎదుటివారిని నాశనం చేయటానికి. ఎందుకంటే వీళ్ళకున్న పిరికితనం, వీళ్ళకున్న భయం. ఆ పిరికి వారి వలన సమాజంలో లేనిపోయిన సమస్యలు వస్తూ ఉంటాయి. కనుక అది ఎంత భయంకరమైన పీడనగా మారిందంటే ఇశ్రాయేలీలకు అంత భయంకరమైన పీడనగా మారింది. ఆ బానిసత్వం నుంచి ఎప్పుడు బయటపడతామా అని అందరూ ఎదురు చూస్తున్నారు, ఏడుస్తున్నారు. కానీ ఎవరూ ఒక నాయకత్వం వహించి చేయలేకపోతున్నారు. అంటే నాయకత్వం లోటు అక్కడుంది, ఒక నాయకుడు కావాలి. కనుక అలాంటి పరిస్థితులలో మోషే ఒక నాయకుడిగా అక్కడికి వచ్చాడు. వాళ్ళందరూ మోషే దగ్గరికి ఎవరు పంపితే వచ్చారంటే, మోషే వచ్చినందువల్ల వెళ్ళాలని లేదుగా. ఎందుకని? మోషే దగ్గర ఏమన్నా సైన్యం ఉందా? యుద్ధం ఏమైనా చేస్తాడా? ఎలాగూ తీసుకుని వెళ్ళగలుగుతాడు? ఓ చేతికర్రతో వచ్చాడు. కనుక ఎందుకు వెళ్ళాలి? లేనిపోయిన సమస్యలు అన్నట్లుగా ఉంటారు. ఒకవేళ ఆ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలకి బానిసత్వం లేదనుకోండి, అందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నారనుకోండి, మోషే అవసరం వాళ్ళకుందా అంటే లేదు. మోషే వచ్చి పిలిచినా వాళ్ళు వెళ్ళరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మోషే వెళ్ళగానే మోషే దగ్గరికి వాళ్ళు వెళ్ళి కలుసుకోగలగటానికి కారణం, ఎవరు వాళ్ళని మోషే దగ్గరికి పంపారంటే వాళ్ళు అనుభవిస్తున్న బానిసత్వమే వాళ్ళని అక్కడికి తీసుకొచ్చింది. మోషేతో కలిసి ప్రయాణం చేయటానికి, పోరాటం చేయటానికి వాళ్ళని బలవంతం చేసిన, నడిపించినటువంటి శక్తి ఏదంటే వారు అనుభవించినటువంటి బానిసత్వపు పీడన. కనుక వాళ్ళు దాని నుంచి మోషే ద్వారా బయటకు వచ్చారు. నెంబర్ 2, రెండవ గొప్ప సమరయుడు. ఒక సమరయుడు ఏం చేశాడో లోకాసువార్త 10వ అధ్యాయంలో
25వ వచనం నుంచి ఉన్నటువంటి ఆ భాగంలో, అలాగే మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలకు చేశాడు కనుక మోషే సమరయుడికి సాదృశ్యంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఒక మంచి సమరయుడని చెప్పుకోవచ్చు. రెండవదిగా మరొక బానిసత్వం. ఇది మానవ జాతి, యోదయ జాతి, ఇశ్రాయేలు జాతి, మానవ జాతి కూడా అందరూ అనుభవిస్తున్నటువంటి బానిసత్వం. అదే బానిసత్వం. ఇది ఎక్కడ బానిసత్వం అని అంటే, ఇది ధర్మశాస్త్రము వలన, సాతాను వలన, పాపము వలన కలిగినటువంటి బానిసత్వం. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్లాగా కూర్చొని నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యి, చేయకపోతే నువ్వు అట్లా నీకు ఆ శిక్ష, ఈ శిక్ష ఖచ్చితంగా చేయాల్సిందే అనేటువంటి ఒక రూలర్ లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కనుక దాని యొక్క ఒత్తిడికి చాలా జీవితాలు నశించిపోతున్నాయి, పాడైపోతున్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవును, ధర్మశాస్త్రం పట్టుకొని పనిచేస్తూ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు మొదలైన ఈ సెక్ట్స్, యోదయ శాఖలు, వీళ్ళు అనేకులను ధర్మశాస్త్రం అడ్డం పెట్టుకుని నాశనం చేశారు. వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబాలని పాడు చేశారు, వాళ్ళని వెలివేశారు, సమాజానికి దూరంగా పెట్టేసేశారు. అంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులు. వాళ్ళు ఈ ధర్మశాస్త్రపు వెలి నుండి తప్పించుకొని లేరు, అలాగని ధర్మశాస్త్రాన్ని తీసివేసుకోలేరు, అలాగని ఆ వెలిని తప్పించుకొని ఎక్కడికో స్వేచ్ఛగా వెళ్ళడం లేరు. అంటే ఆ చెరలో వాళ్ళు ఉండాల్సిందే. మనం మొదట్లో చదువుకున్నాం చూసారా, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 22వ వచనంలో, యేసు క్రీస్తునందలి 23వ వచనం అండి, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. చెరలో ఉంచబడినట్లు ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. చెర, ధర్మశాస్త్రమే ఒక చెర, పాపము అనే ఒక చెర. నీవు చేయుటకు ఏ క్రియలకు నిన్ను నీవు అప్పగించుకుంటావో దానికి నువ్వు బానిసవి. పాపపు క్రియలు చేయటానికి అప్పగించుకుంటే నువ్వు పాపానికి బానిసవని పౌలు భక్తుడు రోమాపత్రికలో తెలియజేస్తాడు. కనుక స్నేహితులారా, ఇదొక బానిసత్వం. దీని నుంచి మనిషి తప్పించుకోవటానికి వీలు లేదు, సహాయం లేదు. ఆ యెరూషలేము యెరికో దారిలో దొంగలతో కొట్టబడి కొన ఊపిరితో ఎవడైనా సహాయం చేస్తేనే వాడు బతుకుతాడు, లేకపోతే తనకు తాను ఏం చేసుకోలేడు. అలాంటి పరిస్థితుల్లో మానవ జాతి ఉన్నది. కాబట్టి ఈ మానవ జాతిని ఆదుకొనటానికి వచ్చిన మహత్తరమైనటువంటి సమరయుడు యేసుక్రీస్తు, పాపము నుంచి విడిపించడానికి, ధర్మశాస్త్రము నుంచి విడిపించడానికి, మనలను ఈ పాపపు సంఖ్యల నుంచి తప్పించి నిత్య జీవ వారసులుగా ఉండటానికి చేయటానికి వచ్చినటువంటి విమోచకుడు యేసుక్రీస్తు. మా గురువు గారు రావెల్ జోసఫయ్య గారు ఒక పాట రాశారు, యేసే విమోచకుడు, శ్రీ యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, నిర్భాగ్యులకు ఆశ్రయమతడే, నిర్మల హృదిలో నివసించునతడే, నిర్భాగ్యులకు ఆశ్రయమతడే, నిర్మల హృదిలో నివసించునతడే, దురిత హృదయుల కరుణించునతడే, పరమున చేర్చే మన ప్రియుడతడే, యేసే విమోచకుడు. యేసుక్రీస్తు వారు మానవ జాతిని పాపపు బందీఖానా నుంచి, ధర్మశాస్త్రానికి లోనైన వారిని ధర్మశాస్త్ర బందీఖానా నుంచి బయటకు తీసుకొచ్చింది. అవును, ధర్మశాస్త్రం ఒక చెరవలే. ఒకటికి చెయ్యి బాగోలేదు, పని చేసుకోలేకపోతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. దాన్ని బాగు చేసే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన ఒకరోజు కలిశాడు, చెయ్యి బాగు చేయించుకోవాలి. కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అన్నారు, నువ్వు ఈరోజు చెయ్యి బాగు చేయించుకోవడానికి వీల్లేదు. ఏంటండి కారణం? ధర్మశాస్త్రం ఈ రోజును సబ్బాతు రోజు అని చెప్పింది, కనుక ఈరోజు నువ్వు చెయ్యి బాగు చేయించుకోవడానికి వీల్లేదు. అంటే ధర్మశాస్త్రం ఒక వ్యక్తి మేలు జరగటానికి కూడా కొన్ని పరిస్థితుల్లో చూసారా. కనుక ఇది ఒక చెర. ఎదురుగా వైద్యుడు, మహావైద్యుడు యేసుక్రీస్తున్నాడు. తనలో లోపం ఉంది కాబట్టి ప్రభువే తెగించి నీ చెయ్యి చాపమని అతనికి సహాయం చేశాడు.
విశ్రాంతి దినము మనుషుల కొరకు కానీ మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు అని ప్రభు తెలియచేశాడు. కట్లు విప్పుకుంటూ వచ్చాడు ఆయన. సిలువలో మన పాపపు కట్లన్నిటిని కూడా ఆయన తెంచివేశాడు. ఇలా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా ఆ మంచి సమరయునికి సాదృశ్యంగా ఉన్నాడు. మానవ జాతికి కావలసిన అన్నీ ఆయనే చేశాడు. ఈ లోకానికి దిగి వచ్చాడు, తగ్గించుకున్నాడు, బోధించాడు, మార్గాన్ని చెప్పాడు. కావలసినటువంటి బలియాగం కూడా ఆయన అయ్యాడు. మరణాన్ని చంపివేసి తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, మళ్ళా తిరిగి వచ్చి తీసుకుని వెళ్తానని వాగ్దానం ఇచ్చాడు. ద మోస్ట్ హై గుడ్ సమారిటన్ యేసుక్రీస్తు. పిల్లరా, ఈ సమరయుని వృత్తాంతములో మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమేమి ధ్యానించాలి అనేది ఒక సాంకేతికపరమైనటువంటి సంగతి. నేను కూడా చాలా కాలం దీన్ని ధ్యానించినప్పుడు ఇంతకుముందు ఎలా ధ్యానించేవాడిని అంటే, దీనిలో దొంగలు ఎవరు, ఆ కొట్టివేయబడిన బాధితుడు ఎవడు, యెరూషలేము ఏంటి, యెరికో ఏంటి, ఆ తప్పించుకుని వెళ్ళిపోయినటువంటి యాజకుడు అంటే ఎవరు, లేవీయుడు అంటే ఎవరు, వచ్చినటువంటి సమరయుడు అంటే ఎవరు, అతడు ఎక్కించుకున్న గాడిదేమిటి, తీసుకుని వెళ్ళిన పూటకోళ్ళ వాని ఇళ్ళు అంటే ఏమిటి, అతను కట్టిన కట్లు, తర్వాత ద్రాక్ష మొదలైనవి, ఆయిల్ ఇవన్నీ ఏంటవి, అతను ఇచ్చినటువంటి 2 కాసులు అవేంటవి, ఫలానా అని చెప్పుకునేవాళ్ళం. కానీ సత్యం ఏంటంటే ఇవన్నీ చెప్పకూడదు. ఇలా ప్రతి దానిని దేన్నో ఒక దాంతో పోల్చేటువంటి సంగతి కాదు ఇది ఆల్గోరీ, అలంకారికము. కేవలం 1 లేదా 2 సంగతులు మాత్రమే ఉంటాయి ముఖ్యంగా, మిగిలినవన్నీ కూడా వదిలిపెట్టేయాల్సిందే. కనుక ఇవన్నీ మనం చెప్పుకోవటం సరికాదు అని నేను సవినయంగా మీకు తెలియచేస్తున్నాను. మరేంటి, దేన్ని ధ్యానించాలి పాస్టర్ గారు ఇక్కడ అని అంటే, దీనిలో మనకి ఒకే ఒక సూత్రం కనపడుతుంది. 37వ వచనం అన్నాడు, నీవు కూడా వెళ్ళి అలాగ చేయం. నీవు కూడా, ఇక్కడ ఏకవచన సంగతులు చాలా మనకు కనపడతాయి. అసలు విషయం ఏంటి, ఒకటి ధ్యానించాలి వీటిలో నుంచి అని అంటే, ఇదంతా ప్రభు ఎందుకు చెప్పాడు? ఇతడు ఏమన్నాడంటే, నిత్య జీవానికి వారసుడు అవడానికి నేనేం చేయాలని మొదటి ప్రశ్న వేశాడు. సరే, ధర్మశాస్త్రం ఏం చెబుతుంది, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు కదా చెప్పని అన్నాడు ప్రభు. అప్పుడు అతడు చెప్పాడు, ఏం చెప్పాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీ ప్రభువును ప్రేమింపవలెను. ఇంకోటి కూడా చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను. 2 ఆజ్ఞలను చెప్పాడు. ప్రభు అన్నాడు, శభాష్, బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు, నువ్వు అట్లా వాటిని అనుసరించి నిత్య జీవానికి వారసుడు అని చెప్పాడు ప్రభు. అయితే ఇక్కడ వాడికి ఒక సమస్య వచ్చింది. మళ్ళీ ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఇంకో సమస్య వచ్చింది. అదేంటంటే, మొదటి ఆజ్ఞలో పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, హృదయంతో నీ దేవుడు అంటే, దేవుడు ఎవరు తెలుసు, ఆయన ప్రేమించుతా. కానీ 2వ ఆజ్ఞలో నిన్ను వలె నీ పొరుగువాడిని అన్నాడు కదా, మరి ఆ పొరుగువాడెవడు, నేను ప్రేమించడానికి పొరుగువాడెవడు అని అడిగాడు. కనుక ఇప్పుడు పొరుగువాడెవడో, ఆ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏమిటో, ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు అతనికి తెలియజేయడం కోసం మంచి సమరయుని ఉపమానాన్ని చెప్పాడు. కనుక ఉపమానంలో అన్ని వస్తువులు మనం ధ్యానించాల్సిన పని లేదు. దానిలో ధ్యానించాల్సింది మన పొరుగువాడెవడు, ఆ పొరుగువాడిని ప్రేమించడంటే ఏం చేయాలి అనే విషయాలే ఇక్కడ ప్రధానమైనటువంటి భూమిక. దానిని వదిలిపెట్టి ఇవన్నీ చేసుకుంటే మనం సరైన రీతిలో వాక్యాన్ని బోధించే వాళ్ళం కాదు, ధ్యానించే వాళ్ళం కాదు. వంచన అని చెప్పుకున్నాను చూసారా, భిన్నమైన సువార్త అని. అది చాలా బాగుంటుంది చెప్పుకోవటానికి, కానీ అది భిన్నమైనటువంటి విషయమని నేను మీకు సవినయంగా తెలియచేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ప్రేమ అనే దాని గురించి 2 మాటలు చెప్పాడు అతను. దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది పొరుగువాడిని ప్రేమించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, 10వ అధ్యాయం 12వ వచనంలో వీటిని గురించి చాలా చక్కగా ఉంటుంది. లేవియాకాండంలో కూడా ఆ పొరుగువాడిని ప్రేమించాలనేటువంటి మాట మనకు తెలియజేస్తుంది. అంటే ప్రేమ 2 ముఖాలు కలిగి ఉంది. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది ఒక వ్యక్తి తన పొరుగువారిని కూడా ప్రేమించాలి. అంటే ఒక మనిషి ఒకవైపు దేవుణ్ణి ప్రేమించాలి పైన, రెండవది తన తోటివాడైన మనిషిని ప్రేమించాలి. ఈ రెండింటిని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఫస్ట్ వర్టికల్ లవ్, అంటే నిలువు కర్ర వలె దేవుని నుంచి మనం ప్రేమను పొందుతున్నాం, తిరిగి మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటండి? యోహాను
మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో ఏముంటుంది? దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటమే, అనుసరించడమే, పాటించడమే దేవుని ప్రేమించడం అంటే. నిన్ను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమించాలని చెప్పాడే. ఎస్, దేవుడు తనను ఆరాధించడానికి ఏమేమి పద్ధతులు చెప్పాడో వాటిని అన్నింటిని కూడా జాగ్రత్తగా చేయటమే. దిస్ ఈజ్ వర్టికల్ లవ్. పైనుంచి కిందకి, కింద నుంచి మీదకి ఉండేటువంటి ఒక కర్ర లాంటిది. అయితే ఇవన్నీ ఉండి మనం మరి హారిజంటల్ లవ్, లేకపోతే హారిజంటల్ ప్రేమ అంటే మన పొరుగు వారిని ప్రేమించే ప్రేమ, తోటి వారిని పట్ల చూపించాల్సినటువంటి ప్రేమ, ఇది లేకపోతే అది ఉంటే సరిపోద్దా? దేవుని ప్రేమించడం అనేది ఒకటి చేస్తే సరిపోద్దా అంటే కేవలం దేవుని ప్రేమిస్తాను, తోటి వారిని ప్రేమించను అంటే కుదరదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదే యోహాను పత్రికలో పొరుగువారి పట్ల ప్రేమ లేకపోతే వాడు దేవుని పట్ల కూడా ప్రేమ లేనివాడే అనే మాట యోహాను భక్తుడు మనకు తెలియజేస్తాడు. 4వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని కూడా ప్రేమింపడు. కనుక మొదటి ఆజ్ఞ ఒక్కటే నేను చేస్తాను, రెండో ఆజ్ఞ నేను పాటించనంటే నా పొరుగు వాడిని ప్రేమించమనేటువంటి ఆజ్ఞ నేను పాటించను అని మాట్లాడితే అది కుదరదు. పొరుగు వాని పట్ల ప్రేమ చూపించకపోతే దేవుని పట్ల కూడా నువ్వు ప్రేమ చూపించని వాని కింద లెక్కే అని లేఖనం మనకు తెలియచేస్తుంది, దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక మాట, యేసుక్రీస్తు వారు ఈ పొరుగు వారిని ప్రేమించడం గురించి ఆయనేం చెప్పాడు? తన బోధలో ఆయనేం చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసి ఒకసారి దయచేసి దగ్గర పెట్టుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పొరుగు వారిని ప్రేమించడం గురించి ఈ కొండ మీద ప్రసంగం అంతట్లో కూడా చాలా గొప్పగా తెలియచేశాడు. అదేంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. అంటే మీ సత్క్రియలు చేయండి. సత్క్రియలు అంటే ఎదుటివారి కోసం చేస్తాం, మనం ఎదుటివారి కోసం చేయాలి, మన తోటి వారి కోసం మంచి పనులు చేయాలి. రెండవదిగా 5వ అధ్యాయము 23వ వచనం, నీ అర్పణ బలిపీఠం దగ్గర పెట్టి నీ సహోదరునితో ద్వేషం ఉంటే వెళ్ళి అతనితో సయోధ్య కుదుర్చుకో అన్నాడు. అంటే మొదటి ఆజ్ఞ బలి అర్పణకు సంబంధించింది. ఇది నెరవేర్చే కంటే కూడా ముఖ్యంగా ఏం చేయాలి? తోటి వారితో సయోధ్య, విరోధాన్ని తీసివేసుకోవాలి. ఆ తర్వాత 5వ అధ్యాయం 28వ వచనంలో, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే నువ్వు వ్యభిచారివే, కనుక సచ్చీలత కలిగి ఉండు. అంటే ఒక స్త్రీని లేదా ఒక పురుషుడిని ఒక స్త్రీ మోహపు చూపు చూడటం అంటే, చూడకుండా ఉండటం అంటే నిజమైనటువంటి దేవుని ప్రేమ కలిగి ఉండటం. కానీ మోహపు చూపు చూడటం అంటే పైకి మంచి మాటలు మాట్లాడుతూ హృదయంలో చెడుగా ఆలోచిస్తూ ఉంటే ఆ వ్యక్తిని గురించి అపవిత్రమైన ఆలోచన కలిగి ఉంటే దేవుని ప్రేమించే వ్యక్తివి ఎలా అవుతావు నువ్వు? కనుక అది చెయ్యొద్దు అని చెప్పి ప్రభు తెలియచేస్తాడు. 5వ అధ్యాయము 41వ వచనంలో, ఒకడెవడైనా నిన్ను 1 మైలు రమ్మని సహాయం కోరితే 2 మైళ్ళు వెళ్ళమన్నా, అడిగిన దానికంటే ఎక్కువే సహాయం చెయ్యి, అడిగిన దానికంటే ఎక్కువగానే, నీకున్నప్పుడు ఎక్కువగానే చెయ్యి సహాయం అని తెలియచేస్తున్నాడు. అలాగే 5వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ శత్రువును కూడా ప్రేమించండి. వీళ్ళందరూ ఎవరండి? ఇప్పుడు మనం చెప్పుకున్నాయని చేసే ఎవరికి చేస్తాం? వీళ్ళందరూ మన తోటివాడు, మన పొరుగు వాళ్ళు వీళ్ళే. ఇవన్నీ యేసుక్రీస్తు వారు చెప్తున్న ఈ బోధ అంతా కూడా ఒక వ్యక్తి పొరుగువాని పట్ల ప్రేమగా వ్యవహరించడానికి ఏమేమి చెయ్యాలో అవే ఇవన్నీ కూడా. కనుక యేసుక్రీస్తు వారు పొరుగువారి పట్ల ప్రేమగా ఎలా వ్యవహరించాలో చక్కగా దీనిలో మనకు తెలియచేశాడు. దీనిలో ఇక టాప్ మోస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే ద గోల్డెన్ రూల్ అంటారు కదా. 7వ అధ్యాయంలో 12వ వచనంలో మాట ఉన్నది, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. గోల్డెన్ రూల్. ఇతరులు నీకేం చేయాలనుకుంటావో నువ్వు కూడా వారికి అలాగే చెయ్యి. ఎంత గొప్ప రూల్ అండి ఇది. క్రైస్తవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి, ఈ సమాజానికి తోటి వారి పట్ల ఎలా జీవించాలో నేర్పేటువంటి గొప్ప తర్బీదునిచ్చేటువంటి క్రమశిక్షకులు. అలాంటి క్రైస్తవులను ద్వేషించేటువంటి తత్వం నేడు ప్రపంచంలో పెరిగిపోతూ ఉంది, చాలా పెరుగుతుంది. ప్రిలారా, అయినా క్రైస్తవ్యము ప్రేమ చూపించేదే కానీ ద్వేషమును చూపించేది కాదు. కనుక మనము
దానినే కొనసాగించవలసిన వారమై ఉన్నామని కూడా మీకు తెలియచేస్తున్నాను. పిల్లారా, ఈ సంగతులన్నీ మనం మన పొరుగువారి పట్ల చేస్తాం. తద్వారా మనం ఏం చేస్తున్నామండి? ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలనే ఆజ్ఞను నెరవేర్చగలుగుతాం. రెండవది, మన పొరుగువారి పట్ల ప్రేమను కలిగి ఉండాలనే ఆజ్ఞను కూడా నెరవేర్చగలుగుతాము. అంటే ఒక సంపూర్ణమైన ప్రేమతత్వాన్ని కలిగి ఉంటాము. నిలువు కర్ర లాంటి ప్రేమ, అడ్డు కర్ర లాంటి ప్రేమ, ఈ రెండు కలిగిస్తేనే సిలువ. ఎవరి జీవితంలో ఇలాంటి ప్రేమ కలిగినటువంటి భావనలు ఉన్నాయో, క్రియలు ఉన్నాయో, వాళ్ళు సిలువను ఎత్తుకొని ప్రభువుతో కూడా నడుస్తున్న వాళ్ళు. ఎవడైనా నన్ను వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకొని రమ్మన్నాడే, ఆ సిలువ ఇదే. మనం సిలువను ఎప్పుడు అవమానానికి, శ్రమకి, కష్టానికి, వేదనకి గుర్తుగానే చెప్పుకుంటాం. కానీ సిలువ పొరుగువారి పట్ల ప్రేమ, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండవలసిన దానికి సాదృశ్యంగా తెలియచేస్తుంది. ఎస్, నాకు తెలిసి ఒక యవనస్తుడున్నాడు. అతడు ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటాడు. అతను తిరిగేటప్పుడు వాహనంలో ఒక 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది ఒక బాటిల్. ఆ బాటిల్లో పెట్రోల్ పోసుకుని పెట్టుకుంటాడు. ఎక్కడైనా సరే అక్కడక్కడ రోడ్లలో కొంతమంది అనుకోకుండా పెట్రోల్ అయిపోయి ఆగిపోతారు. వాళ్ళు పాపం బండి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఆ పెట్రోల్ పోసి దాని డబ్బులు తీసుకుంటాడు. అంటే ఇక్కడ సర్వీస్ చేస్తాడు. దానం చేయడు కానీ సర్వీస్ చేస్తాడు. మంచిదే కదా, సహకారమే కదా, అది పొరుగువారికి సహాయపడటమే కదా, మంచి పనే కదా అనొచ్చు. నువ్వు ఇచ్చేయచ్చు కదా పెట్రోల్ అని. కనీసం అది చేస్తున్నాడు కదా, నీ జీవితంలో ఈ పెట్రోల్ ఇచ్చి పని చేయద్దు. కానీ ప్రియులారా, అలాగే కొన్ని దేశాల్లో, క్రైస్తవ దేశాల్లో గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ దేశాల్లో భోజనం చేసేటప్పుడు ఆ భోజనపు బల్ల దగ్గర ఇంటిలో 4 వ్యక్తులుంటే కానీ ఆ భోజనపు బల్ల మీద 5గురికి ఆహారం ఉంటుంది, 5గురికి ప్లేట్లు ఉంటాయి, 5 కుర్చీలు ఉంటాయి. అక్కడ ఉన్న 4 కానీ ఎక్స్ట్రా ప్లేట్, ఎక్స్ట్రా చైర్ ఎవరి కోసం అంటే వారి భోజన సమయంలో ఆకలితో ఉన్నవారు ఎవరైనా వచ్చి గెస్ట్ లాగా చక్కగా భోంచేసి వెళ్ళొచ్చు. ద లవ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రేమ, పొరుగువారి పట్ల చూపించేటువంటి ప్రేమ. ఎస్, అలాగే 2010 ఆ ప్రాంతంలో, 10-11 ఆ ప్రాంతంలో పెద్ద వర్షాలు పడ్డాయి. మన ఇటు దివిసీమ, సముద్రం పక్కన ఉన్నటువంటి నదులు అంటూ ఉన్నటువంటి కొన్ని ఊళ్ళు మునిగిపోయినాయి. ఆ సమయంలో ప్రజలు వాళ్ళకున్న వస్తువులను పోగొట్టుకున్నారు. కనుక చాలా ఎత్తున అనేకులు సహాయం చేస్తూ ఉన్నారు వాళ్ళకి. అప్పుడు నేను పనిదిలో పనిచేస్తున్నా. పిల్లరా, ఆ ఊరు నుంచి వస్త్రాలు పోగు చేసుకుని వెళ్ళిద్దామని చెప్పేసి బయలుదేరారు. అక్కడ జరిగింది ఏంటంటే, నేను కూడా చర్చిలో అనౌన్స్మెంట్ చేశాను, మన సంఘస్థులు కూడా వస్త్రాలు తెచ్చిచ్చారు. వాళ్ళని వెళ్ళేటప్పుడు వచ్చి ఇక్కడ మా దగ్గర కూడా ఉన్నాయి, తీసుకుని వెళ్ళండి అని తెలియచేయడం జరిగింది. వాళ్ళు వచ్చి మన వస్త్రాలను చూసి చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. మాస్టర్ గారు, మీ సంఘం నుంచి ఇస్తున్న వస్త్రాలు అన్నీ క్రొత్త వస్త్రాలు ఇచ్చారండి. మేము చాలా ప్రత్యేకంగా ఈ వస్త్రాలను చూస్తున్నాం. ఇప్పుడు వరకు సర్దుకుంటూ వచ్చాం కదా, చాలా సంతోషం సార్ అని చెప్పారు. అలాగే అమరావతిలో కూడా అక్కడ ఉన్నప్పుడు కూడా ఒక ప్రాబ్లం ఏదో వస్తే రైస్ పోగు చేసాం. ప్రతి ఒక్కళ్ళు నూతన వస్త్రం, చీరలు, షర్ట్స్, టవల్స్ మొదలైనవన్నీ కూడా క్రొత్తవి కొనుక్కొచ్చారు. సుమారుగా 50,000 రూపాయల విలువ చేసేటువంటి సామాగ్రి మొత్తం కూడా సిద్ధం చేసి ఎంఆర్ఓ గారిని పిలిచి వాటిని అప్పగించాం. ఎంఆర్ఓ గారు కూడా చూచి క్రొత్తవి కొనుక్కొచ్చి పెట్టారు. చాలా సంతోషం అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చెప్పారు. క్రైస్తవులం, విశ్వాసులం, ప్రభువు చేత బోధించబడిన వారిమే తోటివారి పట్ల ప్రేమ కలిగి ఉండాలని. ఎస్, ఎదుటివారు నీకు ఏం చేయాలనుకుంటావు? నువ్వు నీకు ఆకలితో ఉన్నప్పుడు ఏమనుకుంటామండి మనం? ఎవరైనా ఒక మంచి ఆహారం ముద్ద పెడితే బాగుండు కదా అనుకుంటాం. వస్త్రం లేనప్పుడు ఇంతమంది మనుషులు ఉన్నారు, ఎవరైనా ఒక మంచి వస్త్రం ఇస్తే బాగుండు అనుకుంటావు. నడిచి వెళ్తున్నావు, కాలు నొప్పిగా ఉంది, ఎవరైనా బండి వస్తే నన్ను ఎక్కించుకెళ్తే బాగుండు, ఇటు బండి వచ్చి నన్ను ఎక్కించుకెళ్తే బాగుండు అనుకుంటావు. ఇలా ఇంకా అనేక రకాలుగా, ఆరోగ్యం బాగోలేదు, నన్ను ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే బాగుండు, నా దగ్గర డబ్బులు లేవు, ఇబ్బంది పడుతున్నాను, బాధపడుతున్నాను అని అనుకుంటావు. అంటే నీ ఇబ్బందిలో నువ్వేమనుకుంటున్నావో ఎదుటివారికి కూడా ఇబ్బంది కలిగినప్పుడు అలా అనుకుంటారు. కనుక వాళ్ళు నీకు ఎలా చేయాలని నువ్వు అనుకున్నావో నువ్వు కూడా వాళ్ళకి అలా చెయ్యి అని చెబుతున్నాడు. వాళ్ళు నీకు చేశారా లేదనేది కాదు ఇక్కడ సమస్య. నువ్వేం చేయాలని నువ్వు కోరుకుంటావో అది నువ్వే చెయ్యి వాళ్ళకి.
ఇది పొరుగువారి పట్ల చూపించేటువంటి ప్రేమ అని ప్రభు తెలియజేస్తున్నాడు. మంచి సమరయుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? ఆ సమరయుడి కంటే ముందు వచ్చినటువంటి యాజకుడు లేవీయుడు దేవునిని ప్రేమించే మొదటి ఆ ఒక్క ప్రేమను కలిగి ఉన్నారు, కానీ పొరుగువారి పట్ల ప్రేమను చూపించలేకపోయారు, వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ సమరయుడు వచ్చాడు. అతనికి ఆరాధన తెలుసో తెలియదు, ధర్మశాస్త్రం తెలుసో తెలియదు. అలాంటి వ్యక్తి ఆ ఆపదలో పడున్నటువంటి వ్యక్తిని చూచి తన వాహనం మీద నుంచి దిగి అతనికి కట్లు కట్టి అతను తన వాహనం మీద ఎక్కించుకొని అతను నడిచి బహుశా తీసుకుని వెళ్ళాడు. అక్కడ పూటకోళ్ళ వాని ఇంటి దగ్గర పరామరిక జరిగించాడు. తిరిగి తన పని మీద వెళ్ళిపోతూ, మళ్ళా నేను వస్తాను, మళ్ళా వచ్చినప్పుడు ఇతని కోసం నువ్వు ఇంకేమైనా వాడితే అవి కూడా ఇస్తాను, ఇదిగో ఈ 2 కాసులు కూడా ఉంచని ఇచ్చాడు. అంటే ఆ పూటకోళ్ళ వానికి ఒక భరోసా ఇచ్చాడు, ఆ ఆపదలో ఉన్న వ్యక్తికి ఒక భరోసా ఇచ్చాడు. మరి నేను ఏదో తీసుకొచ్చాను, ఇక్కడ చేర్చాను, అంతవరకే, నీకు నాకేం తెలియదు, నేను చేయగలిగి చేశాను అనలేదు. అతను భవిష్యత్తులో కూడా అతను చక్కగా కోలుకునేంతవరకు బాధ్యత నాదే అని బాధ్యత తీసుకున్నాడు. ఒక మనిషికి ఇంకొక మనిషి ఇన్ని రకాలుగా ఎవరు చేస్తారండి? మన ఇంట్లో వాళ్ళకైతే చేస్తాం కదా, కానీ పొరుగు వారికి ఎవరు చేస్తారు ఇన్ని రకాలుగా? అలా చేసేవాడే నిజంగా పొరుగువారి పట్ల ప్రేమ కలిగిన వాడు. వాడే ద గుడ్ సమారిటన్. అతడే ఒక మంచి సమరయుడు. ఈ సమరయుడిలో దేవుణ్ణి ప్రేమించే లక్షణం ఉంది కనుకే తోటివాడిని కూడా ప్రేమిస్తున్నాడు. అంటే సిలువను నిజంగా మోస్తున్నటువంటి వ్యక్తి, ప్రభువుతో కూడా కలిసి వెళుతున్న వ్యక్తి. చివరిగా మనం అక్కడ బాధితుడున్నాడు, దొంగలున్నారు, యాజకుడున్నాడు, లేవీయుడున్నాడు, సమరయుడున్నాడు, పూటకోళ్ళ వానివాడు ఉన్నాడు, గాడిద ఉంది. వీటన్నిటిలో మనం ఏమైనా ఉన్నామా? మనం వీటిలో ఎవరి వలె ఉన్నాం? వీళ్ళందరిలో బహుశా చెప్పుకుంటే వీళ్ళందరిలో మనం ఎవరిలాగా ఉన్నాం? యేసుప్రభు వాళ్ళందరిలో ఎవరిని మంచివాడని మెచ్చుకున్నాడు? ఎదుటివానికి మేలు చేసిన, సహాయం చేసిన, ప్రేమను చూపించిన సమరయుడిని. కనుక ప్రియ దేవుని బిడలారా, ఆ మంచి సమరయుని వలె నువ్వు కూడా వెళ్ళలా చేయుము అని ప్రభువు చెప్పాడు. తోటి వారి పట్ల, సమాజం పట్ల ప్రేమ. క్రైస్తవ సంఘమే ప్రేమ సంఘం. అది లోకాన్ని ప్రేమించే సంఘం, లోకం కోసం ఎన్నో మేలులు, సమాజం కోసం ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసే సంఘం. అలాంటి క్రైస్తవ సంఘములో క్రీస్తు బిడ్డలుగా ఉన్న మనం కూడా ఇంతకుముందు చేసిందని చెప్పుకోవటం కాదు, ఇప్పుడు కూడా మనం అలాంటి ప్రేమను కనపరచగలిగే వారిగా ఉందాం. మనకి ఎంత ఉంది ఏముంది అనేది కాదు, మనకున్నంతలోనే దేవునిని ప్రేమించుదాం, పొరుగువారిని కూడా ప్రేమను కలిగి ఉందాం. ఆ రీతిగా ఈ 2 ప్రేమలు అనేటువంటి సిలువను మన జీవితంలో మనం చక్కగా మోసుకుంటూ ముందుకు వెళదాం. సమరయ అనే మాటకు ఇప్పుడున్న అర్థాలు వేరు, కానీ ఆ కాలంలో ఉన్న అర్థం వేరు. ఆ కాలంలో సమరయుల భాషలో దానికి అర్థం ఏంటంటే గార్డియన్, సెక్యూర్ చేసేవాడని, భద్రం చేసేవాడని, కావలి కాసేవాడని. అక్కడ ఉన్న ఆ కొండ, గెరిజీము కొండ, దానిని కొనినటువంటి వ్యక్తి ఎందుకు కొన్నాడంటే కావలి కాయటం కోసం కొన్నాడు, కనిపెట్టి ఉండటం కోసం కొన్నాడు. కనుక ఈ సమరయుడు కనిపెట్టి ఉండే సమరయుడు, పేరుకు తగినట్లుగా అతడు తన జీవితాన్ని అవలంబించిన వ్యక్తి. వారి క్రిస్టియన్ లేదా ఒక విశ్వాసివి లేదా ఒక మంచి వ్యక్తివి, నీ పేరుకు తగినట్లుగా నీ జీవితంలో కూడా అలాంటి మంచి పద్ధతులు కలిగి ఉండాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడి ఇట్టి మాటలు మన వెనుకడిలో పదిలపరచునుగాక. ఆమేన్. ఇప్పుడు వరకు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలండి. అలాగే ఇతరులకు కూడా దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా చాలామంది కూడా చూసే అవకాశం ఉంటుంది. ఏదైనా మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. కొంతమంది ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు, వారికి వందనాలు. చాలా ముందుగానే, ఆదివారం కంటే ముందుగానే వీడియో పెట్టాలనుకుంటున్నా, కానీ అనుకోకుండా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. మీ ప్రార్థనలో ఉంచండి, నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను ముందుగానే ఉంచాలని. ఏది ఏమైనా దేవుని కృప వలన మరలా మనం కలుసుకోవాలని, దేవుడు మనకట్టి సహాయం చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం. ఈ పరిచర్యను ప్రేమిస్తూ మీ గుప్పిళ్లను విప్పేటువంటి వారు మరి అట్టి సహకారం కూడా అందించాలని నేను కోరుతున్నాను. ప్రార్థించుదాం. తల వంచండి. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు అయ్యా. ఇదిగో మీ సన్నిధిని మాకు దయచేస్తూ మంచి సమరయుని గురించి ధ్యానించేటువంటి కృప మాకు దయచేసినందుకు మీకు వందనాలు.
కనికరించండి. ధ్యానించబడినటువంటి లేఖనములలో పొరుగువారి పట్ల ప్రేమ అంటే యేసుక్రీస్తు వారు ఏం బోధించాడో పొరుగువారి పట్ల ప్రేమ కలిగి ఉండటానికి అలాంటి విషయాల గురించి మేము ధ్యానించాం. ప్రభువా, మా జీవితంలో కూడా మా దేవుడు అయిన నిన్ను ఆరాధించటము, నిన్ను మహింపరచడం ఎంత ముఖ్యమో తోటివారి పట్ల కూడా ప్రేమ కలిగి ఉండటం అంత ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తించి ప్రభువా, ఇక నుంచి ఒకవేళ ఇంతకుముందు మా జీవితం లేకపోతే ఎప్పటి నుంచైనా దాన్ని చేయటానికి మమ్మల్ని బలపరచండి, నడిపించండి తండ్రి. మీ దగ్గర నుంచి ఒక సమరయుడు ఎలా మెప్పు పొందాడో అలాగే మేము కూడా మీ దగ్గర మెప్పు పొందేటువంటి అలాంటి మంచి జీవితం జీవించడానికి మమ్మల్ని బలపరచండి నాయన. మాలో బలహీనులుగా అనగా రోగములతో ఉన్న బిడ్డలు, ఆయన మానసిక వ్యధలతో ఉన్న బిడ్డలు, ఆర్థిక సమస్యలతో ఉన్న బిడ్డలు, అటు వారందరిని కనికరించి వారిని దయతో సమాధానంతోనూ దీవెనలతోనూ సమృద్ధితో నింపి ఆశీర్వదించండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించిన ఆయన, వివిధ రీతులుగా ఉద్యోగాలు, పనులు, వ్యాపారములు, వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న బిడ్డలు, ప్రతిరోజు పని చేసుకొని కుటుంబాలను పోషించుకునే బిడ్డలు, అటు వారందరినీ కూడా కనికరించి ఆశీర్వదించండి ఆయన. పనులు లేక బాధపడే బిడ్డలను కనికరించండి అయ్యా. ఈ కాలంలో, ఈ నెలలో అనేక మంది అనేక రకాలైన రోగాలకు గురవుతున్నారు. సహాయం చేసి ప్రభువా మీరు దర్శించిన తండ్రి అటు వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో స్వస్థత దయచేయండి తండ్రి. ప్రతి అపరాధము పాపము క్షమించి కడిగి పవిత్రపరిచిన ఆయన మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువా మమ్మల్ని అందరూ కూడా కనికరించి ఆశీర్వదించండి. సమాధానకరమైనటువంటి జీవితము మా అందరి జీవితం అనుగ్రహించి సమృద్ధిని నింపి దీవించమని మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనొచ్చు యేసుక్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దీవెనలు సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. సెలవు.